ఆ ఇల్లాలు వస్తుంది అక్కడ చూసుకోలేక పిల్లల్ని పెట్టుకుని, ఎంతకంటే ఇంట్లో బాధ్యతలు చేయొచ్చు కదా. అందుకని నీ పని నువ్వు చేసుకో. జగత్తత్వాన్ని మార్చడం కోసం సంతానం, సంపదలు, సమయం, తత్వార్థ విజ్ఞానం, పుస్తకాలు రాసేసి ఒక 100 పుస్తకాలు రాసాం. ఎందుకు రాసావు అంటే పద్మశ్రీ వస్తుందేమో అని రాశా. ఇదో ఆశ. ఇక్కడ పద్మశ్రీ కోసం పుస్తకాలు రాస్తావా, ప్రజలు బాగుపడడం కోసం రాస్తావా? పుస్తకం రాసామంటే చదువుకోవడం ఎదుటివాడి పని, మనం చదవమని ఎవరిని అడగకూడదు. మన పుస్తకం ఎవడికో ఇచ్చి చదవమని చెబుతున్నామంటే స్వార్థం పూర్తిగా. వాడికి అవకాశం ఉంటే చదువుతాడు, లేకపోతే లేదు. పుస్తకాలు షాపులో పెడితే కొనుక్కుని చదువుతాడు, లేకపోతే అది చదివే పుస్తకం కాదంటే మానేస్తాడు. మనమే ఇచ్చి చదివావా అంటున్నాడు. ఇదంతా అహంకారం తప్పితే ఏం లేదు ఇక్కడ. అంచేత నువ్వు ఏ పుస్తకాలు రాయొద్దు, ఏ సంఘ సంస్కరణ చేయొద్దు. నేనెవరు ఆలోచించు అని చెబుతున్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం మనం. రమణ మహర్షి అంటే మౌనం. అంతిమంగా ఆయన అడిగారు భక్తులు, ఇంత సర్వసిద్ధాంత సారం ఏమిటో చెప్పండి అని అడిగారు. ఒక్క మాటలో చెప్పచ్చయ్యా, ఇన్ని మాటలు అవసరం లేదు. మౌనం 2 అక్షరాల మాటే, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. మౌనం. అలా ఉండలేకపోతున్నాం కదండి అన్నారు. దానికి కూడా మార్గం చెప్పాడు. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది, బల్బు ఎప్పుడు వెలుగుతుంది అన్నాడు. ఆ మహర్షికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉందో. 1950లో పరమపదించిన పెద్ద మనిషి. అప్పటికి విద్యుత్తు భారతదేశంలో ఎన్ని గ్రామాల్లో లేకుండా ఉంది? దేశంలో ఎక్కడుంది అసలు కరెంటు? మా మటుకు మా ఊళ్ళో మాకు డిగ్రీ అయిపోయాక 77 సంవత్సరంలో విద్యుత్ వచ్చింది. కానీ ఆయన ఉదాహరణ అప్పటికే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఉంది కదా, దాని నుంచి గ్రహించారు వెంటనే. సూక్ష్మబుద్ధి అంటే ఇది. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది కదా, బల్బు ఎలా వెలిగిందయ్యా అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఈ తీగలో ప్రవహించే విద్యుత్తుకు ఆటంకం కలిగించారు, అంతే కదా. అక్కడి నుంచి ఫేస్ అన్నారు, ఏదో డబుల్ ఫేస్ అన్నారు, న్యూట్రల్ అన్నారు, ఫేస్ అన్నారు, లాగారు వైర్లు. అక్కడ దాన్ని ఎక్కడో పెరగలో పెట్టారు, అక్కడ బల్బు పెట్టారు, అందులో ఫిలమెంట్ కూడా పెట్టారు, అప్పుడు వెలిగింది. అంటే నిరంతరం ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలగబట్టే బల్బు వెలిగింది కదా. నిరంతరం ప్రవహించే మౌనానికి ఆటంకమే మాట్లాడడం అని చెప్పాడు ఆయన. అంచేత నీ మాట విద్యుత్తులో వెలగగలిగితే మాట్లాడు. ఇది ఇంతమందిని మారుస్తుందంటే, ఇంతమందిని చైతన్యవంతులు చేస్తుందంటే మాట్లాడు. సొల్లు కబుర్లు చెప్పద్దు ఊరికే. అనవసర పుస్తకాలు రాయొద్దు, రాసిందే రాసేస్తున్నారు. నాకు ఇప్పటికీ చివరి మాటగా ముగిస్తూ చెబుతున్న ఆశ్చర్యం ఏమిటంటే, రమణ మహర్షి విషయంలో చాలా తక్కువ మాట్లాడాడు ఆయన. చాలా తక్కువ. ఆయన వాక్యాలు మాట్లాడాడు అనడానికి లేదు, కొన్ని పదాలు మాట్లాడాడు. కానీ ఆయన గురించి కొన్ని వేల పుస్తకాలు వచ్చేసాయి. పుస్తకాలు వస్తే తప్పు లేదు. ఒక్కొక్కరు ఏమి రాశారంటే, ఆయన నాతో ఇది చెప్పారని 10 పేజీలు రాశాడు. 10 పేజీలు మాట్లాడతాడా రమణ మహర్షి? అలా మాట్లాడితే మనకే ఆయనకి తేడా ఉందా? అసలు ఆయన మాటలు ఎక్కడైనా 2-3 వాక్యాలు మించి ఉన్నాయంటే ఇక నమ్మక్కలేదండి మీరు. అది కల్పించారు. అందుకే నేను ఇంకో మాట మొహమాటం లేకుండా చెబుతున్నాను. రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాల్లో కూడా రమణాశ్రమం వారు ప్రామాణికంగా అచ్చు వేసినవి చదవండి. అన్నీ అక్కర్లేదు, ప్రామాణికంగా అచ్చు వేశారు. వారు చూస్తారు, ఇక్కడ వారు తెలుసు. 10 తరాలుగా ఇక్కడ యాజమాన్యం ఉంది, వారంతా చదువుకున్న వాళ్ళే, విద్వాంసులు, పైన గ్రంథాలయం ఉంది, అవి చదవండి. లేనివి అనవసరం. అంచేది విద్యుత్తుకి ఆటంకం కలిగితే బల్బు వెలిగినట్టే మౌనం అనే ప్రవాహానికి ఆటంకం కలిగితేనే మాట వస్తుందని ఇంకో మాట చెప్పారు. మౌనం అంటే ఏమిటండి అంటే, మాట్లాడకపోవడం మౌనం కాదు. మనం అంతా అదే చెబుతాం, మాట్లాడకుండా ఉంటే మౌనమే కదా. ఆయన అలా చెప్పాలా. మాట్లాడకపోవడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అని చెప్పాడు ఆయన. నీలో అనిపిస్తోంది అంటే నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క. మనలో మనమైనా మాట్లాడుకుంటాంగా, ఆలోచన తిరుగుతూ ఉంటుందిగా. అంటే మనం మౌనంగా ఎక్కడున్నాం? అన్నం తింటూ స్నానం చేస్తూ కూడా మనలో ఆలోచిస్తున్నట్టు మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. పైగా అదేదో అవసరమైతే బయటికి మాట్లాడడం మంచిది, లోపల ఆపేయడం మంచిది. అందుకే శంకరాచార్య స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వ్యాకరణం చదువుతుంటే, దేనికయ్యా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్నానం చేసేటప్పుడు కూడా ఎందుకయ్యా ఈ వ్యాకరణ, డుక్రీకరణ, డుధాయి ధారణే అంటూ ఈ సబ్జెక్టు పరీక్షల భాష అయిన వెళ్ళేవాళ్ళలాగా భగవంతుడు స్మరించాడు. అందుకని మనకు రోజులో ఎన్ని పనుల్లో భగవంతుడు స్మరించవచ్చు గమనించండి. అన్నం తింటూ స్మరించవచ్చు, స్నానం చేస్తూ స్మరించవచ్చు, బట్టలు ఆరేస్తూ స్మరించవచ్చు, ఆరేసిన బట్టలు మడతెట్టుకుంటూ స్మరించవచ్చు, ఇల్లు ఊడుస్తూ స్మరించవచ్చు, నీళ్ల గది సహా అన్నీ శుభ్రం చేస్తూ స్మరించవచ్చు. అప్పుడు అవన్నీ దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి. మీ ఇంట్లో చేసిన సేవ